మిగతా వ్యక్తులకు సంబంధించి అంటే కేవలం లిస్ట్ లో ఉన్నటువంటి మీకే ఇలా జరుగుతుంది, ఇంకా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మిగిలినటువంటి నేతలు ఎవరిని కూడా అలయించే సార్ మీరే రోడ్లు ఆపింది మీరే సార్. మేమేం దౌర్జన్యంగా మేము చెప్పట్లేదు. మేము ఆపింది మీరు. ఆపినటువంటి చోట మాట్లాడిస్తుంటే మీడియాను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. మేడం ఎలా అంటే సామాన్య వ్యక్తులు కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ అభిమానులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన లిస్ట్ లో వాళ్ళనే పంపిస్తున్నామండి. అవును సార్, అది తెలుసు సార్. మీరు తోయాల్సిన అవసరం ఏముంటుంది సార్ మాట్లాడిస్తుంటే. పోలీస్ వెళ్ళనియండి సార్, వెళ్ళనియండి. మేము అటు సైడ్ నుంచి వెళ్తాం. ఉండండి సార్, ఆగండి. అటు సైడ్ నుంచి వెళ్తాం. వెహికల్ ముందు పోతానంట. ఉండు బాబు, కింద పడతావేంటి? ఎక్కడ పోతావు? సో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె, ఆమె కనీసం తన రక్షణ కోసం తోడు తెచ్చుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళని దించితే మాత్రమే వెహికల్ ని లోపలికి అలో చేస్తామని చెప్తున్నటువంటి పోలీసులు ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సాక్షి మీడియా పైన కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. నడి రోడ్లో కారుని ఆపేయడమే కాకుండా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిర్బంధనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లిస్టులో ఉండేటువంటి పేర్లతో పాటు ఇంకెవరిని కూడా అలో చేయమని చెప్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆంక్షల నేపథ్యంలోనే మేడం ఏంటి సామాన్య వ్యక్తులు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు? ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి నెల్లూరు? లేదండి, పిఏ వచ్చాడు, ఎవరో హెల్ప్ చేయడానికి సెక్యూరిటీ వచ్చారు, అందరిని ఆపుతున్నారు. పోనీ కార్లో అందరిని దింపేసాక కూడా మళ్ళీ ఎందుకు కారు ఆపమన్నారో తెలీదు. ఎవరిని పడితే వాళ్ళని ఆపుతున్నారు. నన్ను కూడా ఆపేస్తాను అని అంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి దిగాను. ఏమేం క్లారిటీ లేదు.